షాలోమ్ రెండవ ఎపిసోడ్కి మనం వచ్చాం. నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి. నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి. క్రైస్తవుడు కానివాడు విరోధి అని చెప్పలే యేసయ్య. నా పక్షమున ఉండని వాడు. పక్షంలో అంటే ఉదాహరణకి ఒక మాట చెప్తాను. నేను పాత నిబంధనకి వెళ్ళిపోతా. మోషే కాలం నాటికి మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి కిబోటస్ తీసుకుని వచ్చారు. రాతి పలకలను, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను తీసుకొని వచ్చారు. ఆయన రాతి పలకలను తీసుకొని వచ్చినప్పుడు అక్కడికే కోరహు, అబీరాము, దాతాన్లు ఈ హెబ్రీల్లో కలవరం తీసుకొని వచ్చారు. గోల ఉంది. అక్కడ అమ్మాన్, తోహా రెండిటిని కూడా పూజించే ప్రజలు కనుక వాళ్ళు, అంటే ఆవు దూడ, హిందూ మతంలో ఉంది ఆవు దూడని పూజించటం. గృహప్రవేశం అయితే ఆవు దూడని తీసుకొని రావాలి, ఆవు దూడని తీసుకొని రావాలి. లేకపోతే గృహప్రవేశం ఆ గృహం దీవించబడదాం. మరి ప్రతి ఇల్లు కూడా ఆవు దూడతో తొక్కిచ్చి నట్టింట్లో పేడ వేయించిన ఇళ్ళు ఎన్ని నాశనం అయినాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మరి అవి ఆశీర్వదించబడాలిగా, ఆశీర్వదించబడతలా, అవి పూర్తిగా నశించిపోతాయి. ఇక్కడ అంటాడు, బంగారపు ఆవుని చేసుకొని ఊరేగుతా ఉన్నారు. వీళ్ళు జాతర చేస్తున్నారు, సంబరాలు మొదలైనవి. మోషే గారు కోపం వచ్చేసి రాతి పలకల్ని పగలగొడిచారు. రెండవదిగా, నా పక్షమున ఉన్నవాళ్ళు నా పక్కొచ్చేయండి, కోరహు, అబీరాము, దాతాను యొక్క పక్షమున ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళిపోండి అన్నాడు. ఇటువైపు మోషే వైపు చాలామంది వచ్చారు. అటువైపుకి చాలామంది వెళ్ళారు. కోరహు చాలా మాటకారి, వాడు లేవి కొడుకే. లేవి కొడుకు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు ఎవడరా? అమ్రాం. చిన్న కొడుకు కోరహు, మోషే గారి యొక్క బాబాయ్ కనుక ఆయన లేవీడే కనుక రాజరికపు పదవిని ఆయన చేశాడు. ఈజిప్ట్లో ఉన్నప్పుడు రాజుగారికి మంత్రిగా ఉంటూ యూదులు అనకూడదు, వాళ్ళని ఇశ్రాయేలీలు అనకూడదు, హెబ్రీలుగానే పిలువబడ్డారు వాళ్ళు. ఈ హీబ్రూస్కి కోఆర్డినేటర్గా ఉన్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటో అది. హీబ్రూస్ ఎంతమంది ఉన్నారు అప్పుడు? 61,800,000 మంది. అంతమందికి కోఆర్డినేటర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే వాడు ఒక రాజే. 61,00,000 మంది అంటే అది ఒక మహా సామ్రాజ్యం అవుద్ది ఆనాడు. ఇప్పటికి 3,500 సంవత్సరాల క్రితం, 4,000 సంవత్సరాలే వేసుకోండి దగ్గర. మరి అంత పవర్ఫుల్గా ఉన్నవాడు, వాడి పక్షాన వెళ్ళాలిగా. కొంతమంది వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రజలు మోషే నాయకత్వంలో నడిపించబడుతున్నారు. వీళ్ళు
అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రం 2 పైలు అయిపోయింది. వెనక్కి వెళ్ళటం కాదు. ఏంటి చెప్పండి? వెనక్కి వెళ్ళటం కాదు. సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఆటుపోట్లు అనుకోవచ్చు. ఆటుపోటు కాదు ఇక్కడ. 2 పాయలు అయిపోయింది. అటు నీళ్లున్నాయి, ఇటు నీళ్లున్నాయి. 2 వైపులా నీళ్లున్నాయి. ఈశాన్యం ఏమంటారు మరి ఇది? ఆగ్నేయం ఏమంటారా, నైరుతి అంటారు, ఏదో మరి. ఈశాన్యం ఈ 2 వైపుల నుంచి మొత్తం ఇలాగా సముద్రం, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. సముద్రం వెనక్కి వెళ్ళడం కాదు, నడిచి వెళ్ళిపోయారు. ఇదొక గొప్ప అద్భుతం. ఈజిప్ట్లో 11 తెగుళ్ళు, అద్భుతాలు కూడా జరిగినాయి. సంహార దూత ప్రవేశంతోనే అక్కడ విడుదల కలిగింది. తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేసారు. ఇప్పుడు ఈ ప్రజలందరూ మోషేని నమ్మారు, మోషే పక్షాన్ని వచ్చారు. 400 మంది కోరహు వైపు వెళ్ళిపోయారట. 400 మంది తక్కువే, బలం తక్కువే అని మనం అనుకుంటున్నాం. కానీ దావీదు గారు యుద్ధానికి అమాలేకీయులను తరమటానికి ఎంతమందితో వెళ్ళాడు? 400 మందితో వెళ్ళారు ఆయన. గిద్యోను 300 మందితో వెళ్ళి యుద్ధం చేశాడు. ఇంకొక ఆయన ఉన్నారులేండి, మన బైబిల్కి సంబంధం లేని రాజు. 600 మంది వ్యక్తుల్ని, 600 మందితో సైన్యం సమకూర్చుకొని అతడు యుద్ధాలు చేసి మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఆయన నేను దేవుని భక్తుడిని అని చెప్పేసి దేవుని ప్రజల్ని, అబ్రహాం సంతానాన్ని అనేకులను చంపేయడం, అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద ఎరగబడిపోయి అత్యాచారాలు చేయటం అనేది జరిగింది. కనుక ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. సరే, ఇక్కడ కోరహు పక్షమున, కోరహు, అభిరాము, దాతాను వీరి యొక్క పక్షంలో మెయిన్ లీడర్ కాదు కోరహు. బైబిల్ చదివే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ముగ్గురులో కోరహు మెయిన్ లీడర్ అనుకుంటారు. మెయిన్ లీడర్ ఆడు కాదు, దాతాను. గోత్రాలు మర్చిపోయాను, యోధా గోత్రం అనుకుంటా. అభిరామ్, దాతాను, కోరహు. అభిరామ్, ఇక్కడ కూడా రామ్ అనే పదం వచ్చింది. అభి అంటే అబ్బా అనమాట, తండ్రి. అబ్రహాము లాగానే ఇక్కడ కూడా అబ్రామ్, ఇక్కడ అభిరామ్. వీళ్ళు ముగ్గురు. సర్లే, వీళ్ళిద్దరిలో కోరహు మాత్రం మెయిన్ లీడర్ కాదు, అభిరాము మెయిన్ లీడరు. ఈ 400 మంది వెళ్ళిపోయి ఆడి పక్కన చేరితే భూకంపం వచ్చేసి అందులో పడిపోయారట. భూకంపాలు వచ్చి అందులో పడిపోయి, ఇళ్ళు కూలిపోయి అందులో పడిపోయి, బస్సులు, చిన్న కార్లు మొత్తం అన్నీ అందులోకి వెళ్ళిపోయిన సంఘటనలు టీవీల్లో, న్యూస్లో మనం చాలా చూస్తున్నాం. 400 మంది పడిపోవటం పెద్ద లెక్కేం కాదు. అది ఏమంటారు దాన్ని, రిక్టర్ స్కేలా, అది ఎంతో అనేది ఇప్పుడు మనకి తెలియదు. కానీ ప్రజలకి అంటే భూకంపమే భయం వేసింది, ప్రజలందరికీ భయం వేసింది. మిగిలిన వాళ్ళు మోషే మాట వింటూ బయలుదేరి వెళ్ళిపోయారు. మోషేకి విరోధంగా ఉన్న వాళ్ళు ఏమైపోయారో అదేవిధంగా యేసు ప్రభుకి విరోధంగా ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా అయిపోతారు.
అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అంతకంటే భయంకరంగా హింసించబడతారు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. యేసుప్రభు వారు ఒక మానవుడు అనుకుంటున్నారు. ఆయన ఈ మాట దేవుడిగా చెప్తున్నాడు. నాకు విరోధి అంటే దేవునికి విరోధంగా ఉన్నవాడు ఎవడు కూడా ఇక బతకట్లేడు, జీవించలేడు. భయంకరమైన శాపగ్రస్తుడు అనమాట. ఆ విధంగా ఉంటాడు అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు యూదులు భయపడాలి, కానీ భయపడలా. రెండవది, నాకు విరోధముగా నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నాతో కలిసి సమకూర్చని వాడు, నాతో కలిసి సమకూర్చాలి అంటే పని చేయాలి. మీరందరూ నా పనిలోకి రండి, ప్రతి ఒక్కరు నా పనికి రావాలి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు యేసుప్రభు ఇంకో మాట చెప్పారు, పని అంటే పని విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువగా ఉన్నారు అన్నాడు. పని ఎక్కువగా ఉంది. ఇదివరకు పనికి కోతలు అనుకోండి, కట్టేతలు అనుకోండి, ఊడుపులు అనుకోండి, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ పని అనుకోండి, ప్రజలు తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు టిఫిన్ క్యారేజీలు పట్టుకొని. సంతోషంగా చక్కగా మాట్లాడుకుంటూ, పలకరించుకుంటూ, ఊసులాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ పని చేసేవాడు. ఈవేళ టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రొక్లైన్స్ వచ్చేసినాయి, రకరకాల ఇవి వచ్చేసినాయి మిషన్లు. ఈ ప్రాజెక్ట్ వరకు ఈ యంత్రాల ద్వారా చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిన్న చాటపట్టు నుంచి నేను వచ్చేటప్పుడు లారీ మీద ఏమంటారు దాన్ని, ఓక వరి గింజ మీద ఉన్న పొట్టు, దాన్ని లోడ్ చేస్తుంది టిప్పరేనా అంటారు దాన్ని. ఇది టిప్పర్ మీద లోడ్ చేస్తుంది. ప్రొక్లైన్ అంటారు కదా, అది దానికి పెద్ద అడ్డంగా పొడవుగా బకెట్ లాంటిది ఒకటి చాట్లాడుతూ ఉంటుంది. బకెట్ కాదు, ఇంకోటి ఎంత బ్లేడ్ లాగా ఉంటుంది. అది అలా తీసి ఇసుకం తీసి, ఇది ఊకం తీసి ఇలాగా టిప్పర్లో వేస్తుంది. అది 4 సార్లు 5 సార్లు వేసింది, అయిపోయింది. ఇంకో లారీ వచ్చింది, రాలేదు. లారీలన్నీ వరుసగా ఉన్నాయి అక్కడ. ఇదివరకు ఎంతో మంది లోడ్ చేసేవాళ్ళు, గంపలతో వెళ్ళేవాళ్ళు, దాని మీద పైదెక్కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ భూషణ్ గారి పిల్లోడు పెద్దోడు డేవిడ్ మార్నింగ్లో లోడ్ చేసుకొని ఎక్కడికో ఇటుక వాములు ఉన్నాయి కదా కాల్చేవాళ్ళు, దానికి వెళ్తూ ఉంటే మార్నింగ్ దాటిన తర్వాత 7 దగ్గర లారీ పడిపోయింది. ఒక లారీ పడిపోతే ఆ ఊక కింద కప్పడిపోయారు కొంతమంది చచ్చిపోయారు. అరే లారీ పడిపోయిందిరా అని చెప్పేసి అటుగా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఊకను లాగేసి ఆ ఊక కింద ఉన్న మనుషుల్ని లాగారు. ఇక అయిపోయింది కదా అనుకునేసరికి మూలిగని పడుతుంది ఊకలో నుంచి. అరే ఇంకోటి ఉన్నాడు రా అని చెప్పేసి ఆయన లాగితే ఆడే డేవిడ్. చెవుడొచ్చేసింది. అప్పుడు తల్లిదండ్రులు మొక్కున్నారు, సర్వేశ్వర మా పిల్లోడిని బతికిచ్చావు, సుఖంగా సురక్షితంగా క్షేమంగా ఉంచావు, నీ సేవకి చేతనం అయ్యా అని ఫాదర్కి అనిపించాడు. ఫాదర్ అయ్యాడు, కుటుంబాన్ని పైకి తీశాడు, తమ్ముళ్ళని చెల్లుల్ని అందరిని చదివించుకున్నాడు. చక్కని చదువులు
ఇవాళ చక్కగా మంచి బిల్డింగ్స్ కట్టుకున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక ఆయనేమో హై స్కూల్ హెచ్ఎం, పెద్ద రెండో ఆయన. తర్వాత ఇంకొక ఆయనేమో మర్యాదాస్ ఫాదర్కి వెళ్ళాడు. మరి ఫాదర్ అయ్యాడో లేకపోతే ఫాదర్ దగ్గర వంట వండుతున్నాడో నాకైతే తెలియదు. ఆ విధంగా కుటుంబాలకు ఉంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అలా వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు, నాతో కలిసి సమకూర్చని వాడు. పనోళ్ళు ఎక్కువగా ఉండేవాడు, వాళ్ళు పనోళ్ళు లేరు. అలాగే యేసుప్రభు అంటారు, నాతో కలిసి పని చేయండి. 12 మందిని పిలుచుకున్నారు, అపోస్తులు అని పిలువబడ్డారు వాళ్ళు. తర్వాత అపోస్తుల తర్వాత సెకండ్ జనరేషన్ వచ్చింది. పౌలు, శీల, బర్నబా. థర్డ్ జనరేషన్ వచ్చింది, తిమోతి, జాన్ మార్క్, ఇంకా లూకా, ఎపఫ్రొదితు, టైటస్, ఇలా అందరూ వచ్చారు. ఫోర్త్ జనరేషన్లో సంఘం మళ్ళీ శ్రమల పాలైపోయింది, చెదిరిపోయినా సరే 105 దేశాలకి చెదిరిపోయి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఇవాళ ప్రపంచంలో 400 కోట్ల మంది క్రైస్తవులను కన్వర్ట్ చేశారు. ఒక్కడిగా పని మొదలుపెట్టి 400 కోట్ల మందిగా ఇవాళ అయ్యింది. మిగిలిన 400 కోట్ల మంది కూడా తిరిగి రావాల్సిందే దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి. ఆటంక పరిస్థితి వీల్లేదు. చర్చెస్ కోళ్ళ దోషేస్తామంటే దాని ప్రతిఫలం ఉంది. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. తప్పుడు గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసు ఎఫ్ఐఆర్ చేశారో లేదో మరి, చేసే ఉంటారు. ఇది కేఏ పాల్ గారు తీసుకున్నారు ఇంట్రెస్ట్. తర్వాత హర్ష్ కుమార్ గారు కూడా రేపు 24వ తారీఖున రాజమండ్రిలో ఒక గొప్ప బహిరంగ సభ పెట్టారు కనుక ప్రజలందరినీ, క్రైస్తవులందరినీ రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నారు కనుక క్రైస్తవులు వెళ్ళాలి. ఇప్పుడు హర్ష కుమార్ కూడా, మరి ఆయన కమ్మరో కాపులో నాకు తెలియదు, బ్రాహ్మడేమో, ఆయన కూడా యేసు ప్రభువుతో కలిసి పనిచేస్తున్నాడు, ఈ పనిలో ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్సే పనిలో ఉంటారు, మిగిలిన వాళ్ళకి పని ఏం లేదు అనుకుంటారు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తాడు, కానుకలు దశభాగాలు లెక్కెట్టుకోవటమే సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు చర్చ్ మినిస్ట్రీ ఉంది, ఎంతమంది పని చేస్తున్నారు? మొన్న ఒక మీటింగ్ జరిగింది, ఇక్కడికి 400 మంది వచ్చి పనిచేశారు. అందులో ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు, వాలంటరీ వర్క్, వంటలు వండేవాళ్ళు, సెక్యూరిటీ, చాలా మందిలో. అసలైనోడికి పవర్ ఉందా అంటే సేవకుడికి, ఆడికేం లేదు. ఆడికి వాక్యం చెప్పడం రావట్లేదు, వాక్యం తెలియదు. రెండోది, వాడి దగ్గర ఏమీ హీలింగ్ పవర్స్ లేవు, స్వస్థపరిచే వరం ఏం లేదు అతని దగ్గర. కానీ ఏదో మాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటున్నారు. ఏముంది అని చెప్పుకునేవాడు, నాకు ఇది ఉంది అది ఉందని చెప్పుకునేవాడు వెనకబడిపోతాడు. డబ్బులు సమకూర్చుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు రావచ్చేమో కానీ దేవునితో కలిసి సమకూర్చేవాడు కాదు. దేవునితో సమకూర్చేవాడు అంటే
కష్టపడి పనిచేసేవాడు, చర్చి ఊడ్చేవాడు, కడిగేవాడు, పరిచారికలు అన్నారు కదా వాళ్ళని, ప్రభు రొట్టె తయారు చేసేవాళ్ళు, సెక్యూరిటీ ఉండేవాళ్ళు, వాలంటీర్స్గా పనిచేసేవారు, నీళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు, కాఫీలు రొట్టెలు ఇచ్చేవాళ్ళు, ఆహారాన్ని సిద్ధపరిచేవాళ్ళు. ఇంకెవరు? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించేవారు, డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. 6 రోజులు నువ్వు పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని 7వ రోజు దేవుని ఆలయంలో ఉచితంగా చేయలేవా? ఉచితంగా ఏదో సంతోషంగా పాస్టర్ గారు ఏదన్నా ఇస్తే తీసుకో, కానీ అయ్యగారు నేను వస్తాను ఆదివారం నాడు నాకు ఇంత ఇవ్వండి, 2000 వద్దు కానీ 1000 రూపాయలు ఇవ్వండి, నాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవ్వండి, ఏదో కొద్దిగా వినాయించి తీసుకో, నీకు దీవెన ఆశీర్వాదం. పాటలు పాడేవారు, ప్రతివాడు గాయకుడు కాదు. గాయకుడికి స్వరాలు, రాగాలు, స్కేలు ఇవన్నీ తెలిసి ఉండాలి. గాత్ర సంగీతం ప్రాక్టీస్ చేసుకొని ఒక గాయకుడిగా స్థిరపడ్డవాడు మాత్రమే పాడాలి. వాడు రక్షణ పొంది ఉండాలి, రక్షణ లేకూడదు. చింపురు జుట్లు వేసుకొని చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వస్తున్నారు ఇవాళ చాలామంది చర్చికి. చింపురు జుట్లు పిచ్చిగూళ్ళలాగా ఉన్నాయి, అవి భయంకరం. అటువంటి వారిని చర్చిలోకి అనుమతించకూడదు. వెళ్ళిపోరా, వెళ్ళిపో, నీకేం పని ఇక్కడికి. నేను అడుగుతాను కదా, ఏంటి నీ బట్టలు చిరిగిపోయినాయి, నీ జుట్టు ఏంటి ఎలా ఉంది, క్రాప్ వేయించుకో. సేవకుడు అంటున్నాడు ఇవాళ, అంటలా. ఆయన గద్దిస్తే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు, ఆ కుటుంబం వెళ్ళిపోద్ది. అంటే మా పిల్లోడు ఒక్కడేనా చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చేది, మా పిల్లోడు ఒక్కడికేనా జుట్టు ఉంది, మిగిలిన వాళ్ళు అందరికి లేవా, నీ పిల్లలకు లేవా? పాస్టర్ గారి పిల్లలు పరమ పోరంబోకులు. అందుకే నేనంటే భయపడుతున్నారు సేవకులు. అరే బాబు ఏమన్నా గ్రీటింగ్స్ చెప్పరా బాబు అంటే ఏమన్నా పాస్టర్స్ మీద పాస్టర్స్ పిల్లల మీద పడిపోతాడేమో ఈయన అని చెప్పేసి ఆ గ్రీటింగ్స్ కూడా చెప్పనివ్వట్లా. అయ్యగారు వందనాలు, బాగున్నారా, కాఫీ తాగండి, టీ తాగండి, బిస్కెట్లు తీసుకోండి అంటున్నారు, కానీ గ్రీటింగ్ చెప్పండి, 2 మాటలు చెప్పండి అంటలా. ఎందుకని? మనం దేవునితో సమకూరుస్తాం, పని చేస్తాం, కానీ మనం చేసే పని వాడికి ఇష్టం లేదు. ఎక్కడైతే వంకరలు ఉన్నాయో దాన్ని సదురు చేయాలి. అందుకనే మత్తయి సువార్తలో ప్రతి ఫలము కూర్చబడును అన్నాడు బాప్టిస్ట్ జాన్, బాప్తిస్మిక్ యోహాను. ప్రతి మెరక సదును చేయబడుతుంది. ఎత్తుగా ఉన్నదేమో తీసి, ఎత్తుగా ఉన్నదాన్ని తీసి పొలంలో వేసేసి రోడ్ రోలర్ అంటారు కదా, రోడ్ రోలర్ దాన్ని సమానంగా తొక్కాలి. తొక్కపోతే సదునవ్వకపోతే వర్షానికి మళ్ళీ అది కొట్టుకుపోద్ది. అలా చేయాలి. మళ్ళా ప్రసంగిలో సొలొమోన్ గారు ఇంకో మాట చెప్తారు, వంకరగా ఉన్నవి చక్కపరచ శక్యము కాదు అంటాడు. అరే వంకరగా ఉన్నది కూడా శక్యం కదంట. నా మార్గమును సరళము చేయండి అన్నాడు ప్రభు. సర్లే, పాత నిబంధన వెర్షన్ వేరు, క్రొత్త నిబంధన వెర్షన్ వేరు. వంకరగా ఉన్నది అది తిన్నగా రాదంటాడు. రాదు, కరెక్టే. ఇక్కడ చిత్రు పడితే మాత్రం తప్పనిసరిగా ఆ వంకరగా ఉన్న దాన్ని కూడా ఎక్కడో చోట వాడేయచ్చు అంట. పనికిరాదని పారవేసిన రాయిని మూలరాయిగా చేసుకున్నాడు. ఆ మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
అరే రాముడు ఎంత వాడు, కృష్ణుడు ఎంత వాడు అంటారు, బ్యాడ్ క్యారెక్టర్స్. మరి యేసు ప్రభువులో ఏ లోపం లేదు కదా, చక్కని రాయి, అమూల్యమైన రాయి, ప్రీషియస్ స్టోన్, గొప్ప గుణ లక్షణాలు కలిగిన వాడు యేసు. ఈయన తీసి పక్కన పెట్టేయటం ఏంటిరా? యూదులు పక్కన పెట్టేశారు, ఆయన పుట్టిన దేశంలోనే పక్కన పెట్టేశారు. అక్కడికంటే ఎక్కువ మంది ఇండియాలో ఉన్నారు క్రైస్తవులు. అక్కడ 2% ఉన్నారు. 2 లక్షలు అంటే 2% అంటే 2 లక్షల మంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో క్రైస్తవులు. చిన్న చిన్న చర్చెస్ కట్టుకొని, లేకపోతే ఆ ఇళ్లలోనే వాళ్ళు కూర్చొని ఆరాధిస్తున్నారు, కాటేజ్ ప్రేయర్స్. కానీ ఇండియాలో పెద్ద పెద్ద చర్చెస్ నిర్మించబడ్డాయి. బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడటం, బ్రిటిష్ వాడేం కాదులే, మిషనరీలు వచ్చిన తర్వాత. బ్రిటిష్ వాడు కూడా క్రైస్తవులకు విరుద్ధమే, వాడేం చేయలే అసలు క్రైస్తవులకి. కానీ మిషనరీలు చేశారు, డబ్బు తీసుకురావటం, వాళ్ళ యొక్క సొంత స్థిర చరాస్తులు అమ్మేసి వచ్చి ఇక్కడ పని చేశారు, చచ్చిపోయారు, ఇక్కడ చంపేశారు. ఇక్కడ గ్రాహం స్టీవెన్స్ మాత్రమే తెలుసు మనకి, ఆయన పిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు, దారాసింగ్ అనేవాడు అని తెలుసు. ఈ క్రైస్తవులో ఉంటున్న చాదస్తం ఏంటంటే, అమ్మ మీ ఆయన్ని ఈ తగలబెట్టేశాడు కదా ఈ పనికిమాలినోడు, ఈయనేం చేయమంటారు చెప్పండి? ఊరేసేయమంటారా? 2 ముక్కలుగా నరికేయమంటారా? వేడి నీళ్ళలో తోసేసి ఉడకబెట్టేయమంటారా? ఏం చేయమంటారు అని అడిగితే, సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగితే, అయ్యా యేసు ప్రభు వారు నన్ను క్షమించాడు, నేను కూడా ఆయన క్షమించేస్తున్నాను, విడిచిపెట్టేయండి అంది. ఒక విధంగా చెప్పాలంటే పనికిమాలితనమే అది. ఆ మాట పనికిమాలినోళ్ళే వాడతారు. మన శత్రువుని మనం విడిచిపెట్టేస్తామేంటి? తర్వాత ఎన్ని వందల మందిని చంపేశాడు వాడు, మిషనరీల్ని. ఇప్పటి వరకు వాడికి పశ్చాత్తాపం లేదు. వాడు బీజేపీ గవర్నమెంట్ ఎంపీగా సెలెక్ట్ చేసి గెలిపించి వాడిని పార్లమెంట్లో కూర్చోబెట్టింది. ఇవాళ కూడా ఆడికి ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్స్లో ఆడికి తిరగలేదు నరసింగ్ అనేవాడికి. కాల్చి పారేయాలని, అయ్యా వాడిని ఉరిసి తీసేయండి అంటే బాగుండేది. మనం నష్టపోయినప్పుడు వాడికి శిక్షకు పడటం అనేది అన్యాయమా? అన్యాయమేం కాదు, న్యాయమే. కనుక ఇటువంటి పొరపాట్లు క్రైస్తవులు చేస్తూ ఉన్నారు కనుక క్రైస్తవులు చెయ్యొద్దు అంటున్నాను నేను. క్రైస్తవులు కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ వాక్య భాగంలోకి, నా పక్షంలో ఉన్నవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు నాకు చెదరగొట్టువాడు. నాతో కలిసి సమకూర్చని వాడు ఏం చేస్తాడాడు? ఉదాహరణకి మనకి అర్థమయ్యే రీతిలో చెప్పుకున్నాం. వ్యవసాయ పనుల్లోకి వెళ్దాం. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సమకూర్చని వాడు అంటే కట్టేతలు జరుగుతున్నాయి, పనులన్నీ కడుతున్నారు, దగ్గర ఒక చోట వేసి పనులు కడుతున్నారు. ఇప్పుడు ఇంకొకడు వచ్చేసి ఏం చేస్తున్నాడంటే, పనులు కట్టిన పనులను ఏం చేస్తున్నాడంటే ఆడు అటు ఇటు ఇసిరేస్తున్నాడు. అది ఇంకొకటి చెప్తాను నేను. చెరువులో నీళ్ళన్నీ తోడేసి చేపలు పడుతున్నారు. చేపలు పడతా ఉంటే ఇంకొకడు వచ్చేసి గట్టు తెంపేసేసి తోడేసిన నీళ్ళని మళ్ళీ చెరువులోకి వదిలేస్తున్నాడు. వాడిని ఏమన్నాడంటే చెదరగొట్టువాడు, పని పాడు చేసేవాడు. చెదరగొట్టువాడు, సమకూర్చని వాడు, చెదరగొట్టువాడు. సమకూర్చాలి, మంచి చేయి. మంచి చేయకపోతే నీకు చేతకన్నట్టు కూర్చో,
కానీ చెదరగొట్టొద్దు, పనిని పాడు చేయొద్దు. యోధ ఇస్కరియోతు గురించి యేసు ప్రభు ఓ మాట చెప్పారు కదా, వీడు పుట్టి ఉండని ఎడల వాడికి ఎంతో మేలు. వీడు పుట్టి ఉండని ఎడల ప్రవచనం ఉంది. ఎన్నో కీర్తన, 69 కీర్తన అనుకుంటా. ఆ కీర్తనలో అంటాడు, వాడి ఇల్లు పెంట కుప్ప అయిపోద్ది, వాడి భార్య ఎదురాలైపోద్ది, వాడి కుమార్తెలు వేశ్యలు అయిపోతారు, వేశ్యలు. వాడి యొక్క పొలం అన్యాక్రాంతం అయిపోతుంది, వాడి కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పబడింది. యోధయస్కుడు అయితే కాదు, ఎవడైతే చెదరగొడతాడో, ఎవడైతే పనిని పాడు చేస్తాడో వాడు ఆ విధంగా చెదరగొట్టబడతాడు. అందుకనే మనం పని చేయాలి. అయ్యా ఎండలో ఎట్ట వెళ్తావు అనకూడదు, ఎట్ట కొట్టేయాలి. చచ్చిపోతామా? చచ్చిపోలే. మధ్యలో మార్గం మధ్యలో జేబులో స్కూటరు సీబుక్ ఉంటుంది, ఆధారం ఉంటుంది, దాన్ని బట్టి మన అడ్రస్ తెలిసిపోద్ది వాళ్ళకి. ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, విజిటింగ్ కార్డు ఉంటుంది. ఫోన్లో పోలీసులు ఫోన్ చేస్తారు, అమ్మ మీ ఆయన ఈయనెవరో కైలా దానియల్ గారంట, వడగాల్పు చేత చచ్చిపోయాడు, ఏమని పోస్ట్ మార్టం చేస్తారా? చేయని. డెడ్ బాడీ వస్తుందా? రాని. సేవకులు వస్తారా? ప్రార్థన చేస్తారా? కొత్త బట్టలు తొడుగుతారా? సమాధి చేస్తారా? చేయని. ఎవరు రాలేదా? సమాధి చేయలేదా? మున్సిపాలిటీ వాడు వెళ్ళి వచ్చి, గవర్నమెంట్ వచ్చి జోక్యం చేసుకుంటుంది, వాళ్ళే సమాధి చేస్తారు. అంతా దేవునికి మహిమ. ప్రయాణంలో చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, వడగాలుపు తగలవచ్చు, శత్రువు చంపేయచ్చు, పిడుగులు పడవచ్చు, క్రూర మృగాలు దాడి చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. డోంట్ కేర్, లెక్క చేయకూడదు. అదే నాతో కలిసి సమకూర్చనివాడు అంటే అదే అర్థం. అందుకనే ఆయన పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నాను, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నాను అన్నాడు యేసయ్య. తండ్రి పని చేయటం ఏంటి? తండ్రి పని చేయటం ఏంటి? తండ్రి దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆయన విశ్రాంతిని తీసుకుంటున్నాడు. సృష్టి అంతా అయిపోయింది, సృష్టి చేశాడు, ఆదామును కూడా చేశాడు, మొత్తం అంతా ఆల్ రైట్, బాగుంది, సమస్తం బాగుంది. విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన, రెస్ట్లోకి వెళ్తే. ఇంట్లో సైతానుడు వచ్చేసాడు, ఆదాముని పడగొట్టేశాడు. అప్పుడు దేవుడు ఆదాము చెడిపోయాడు అని చెప్పేసేసి మళ్ళా దేవుడు మళ్ళా పనిలోకి వచ్చి, ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తుంది. అందుకనే నా తండ్రి పని చేస్తున్నాడు, నువ్వు ఎందుకయ్యా సబ్బాతు దినాన్న ఎందుకు పని చేస్తున్నావు నీ పరిచయాలు అడిగినప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట అది, నా తండ్రి చేస్తున్నాడు, నేనును చేస్తున్నాను అన్నాడు. ఆ వాక్య భాగం అది. ఆ విధంగా తండ్రి చేస్తున్నాడు, మనం కూడా తండ్రి చేస్తున్నాడు, కుమారుడు చేస్తున్నాడు, మనం కూడా
చేస్తున్నాం, కలిసి చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఖాళీగా కూర్చున్నాడా? ఆయన కూడా పని చేస్తున్నాం. మనం ఎన్నో వాళ్ళం? 4గో వాళ్ళం. 4 కలిసి పని చేస్తున్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.